మన భారతదేశంలోని ఎన్నో పురాతనమైన పవిత్రమైన రామాలయాలు ఉన్నాయి. అటువంటి వాటిలో ఈ ఒంటిమిట్ట రామాలయం కూడా ఒక్కటి. ఈ ఒంటిమిట్ట రామాలయం గురించి తెలుసుకుందాం. పురాతన ఇతిహాసాల ప్రకారం ఈ ఆలయాన్ని భగవాన్ శ్రీరామ్ భక్తులు ఒంటిడు మరియు మిట్టడు ఒకే రోజులో నిర్మించారు. 32 స్తంభాలతో కూడిన ఈ అద్భుతమైన ఆలయం నిర్మించిన తర్వాత ఇద్దరు భక్తులు తమ ప్రాణాలను త్యాగం చేసి విగ్రహాలుగా రూపాంతరం చెందుతారు. ఈ ఆలయంలో జాంబవంతుడు రాముడు విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని నమ్ముతారు. గర్భగుడిలో శ్రీరాముడు సీతాదేవి మరియు లక్ష్మణ విగ్రహం ఒకే రాతిపై చెక్కబడి ఉంటాయి. అత్యంత పురాతనమైన ఆలయంలోని సీతారామ లక్ష్మణ విగ్రహాలు విడివిడిగా ఉన్న ఏక రాతిలో చెక్కబడి ఉండడం విశేషం. అందుకే దీనికి ఏకశిలా నగరం అని పేరు వచ్చింది. రామలక్ష్మణులు చిన్న వయసులోనే కాక సీతారామ కళ్యాణం తర్వాత కూడా మృకాండ మహర్షి, శృంగి మహర్షి కోరిక మీద యాగ రక్షణకి దుష్ట శిక్షణకి శ్రీరామ లక్ష్మణులు అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యోగ రక్షణ చేశారని ఒక కథనం. అందుకు సాక్షిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణ విగ్రహాలను ఏకశిలలో చెక్కారని, తర్వాత జాంబవంతుడు ప్రాణప్రతిష్ఠ చేశాడని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం గురించి మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆంజనేయస్వామి పక్కన లేకుండా శ్రీరాముని విగ్రహం ఉన్న కొన్ని ఆలయాల్లో ఇది ఒకటి. రామాయణంలోని 7వ కాండలో కిష్కింధ కాండ ఈ ప్రాంతంలో జరిగిందని నమ్ముతారు. పురాణాల ప్రకారం రాముడు, లక్ష్మణుడు మరియు సీత తమ వనవాస కాలంలో కొంత సమయం ఈ అడవిలో గడిపారు. ఒకసారి సీత దాహం తీర్చడానికి శ్రీరాముడు భూమిలోకి లోతుగా ఒక బాణాన్ని ఉపయోగించాడు. దాని నుండి తీపి నీరు బయటకు వచ్చింది. తర్వాత ఈ శాశ్వత నీటి బుగ్గతో రామతీర్థం మరియు లక్ష్మణ తీర్థం అనే 2 కోనేరులు ఏర్పాటు చేస్తారు.